కూటమి నేతలు వైద్య కళాశాలను దోచుకుంటున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి అన్నారు. సోమవారం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట వైసీపీ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రైవేటు వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రజలు తండోపతండాలుగా ముందుకు వచ్చి సంతకాలు చేస్తున్నారని తెలిపారు. ప్రజల హక్కుల కోసం గలం విప్పుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కటారి సురేష్, భీమేశ్ రెడ్డి, సురేష్ ప్రకాష్, రాష్ట్ర ట్రేడ్ యూనియన్ జనరల్ సెక్రటరీ కిషన్, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు భీమేశ్ రెడ్డి, అలాగే స్టేట్ స్పోక్స్ పర్సన్ సురేష్, నగర అధ్యక్షుడు ప్రకాష్, రాష్ట్ర ట్రేడ్ యూనియన్ జనరల్ సెక్రటరీ కిషన్, తర్వాత వాళ్ళ మిత్ర బృందము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి ఈ కోటి సంతకాల కార్యక్రమంలో భాగంగా హాస్పిటల్ దగ్గర ఈరోజు ఇక్కడ క్యాంపెయిన్ చేయడం జరిగింది. ఇక్కడ చాలామంది ఇక్కడ బస్సు దిగిన వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ వాలంటరీగా వచ్చి మేము సంతకం పెడతాము, మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో ఇవ్వకూడదు కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఆపేదానికి మీరు పోరాటం చేయండి. వైఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో కర్నూలు జనరల్ హాస్పిటల్ దగ్గర మన జిల్లా అధ్యక్షుడు మోహన్ రెడ్డి అన్న, అలాగే అక్క విజయమనోహర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రైవేట్ కాలేజీలను, ఈ గవర్నమెంట్ కాలేజీలని ప్రైవేట్ పరం చేస్తున్న చంద్రబాబు నాయుడికి, అయ్యా మీరు పిల్లలకు విద్యను దూరం చేయబోతున్నారు, ఇది మానుకోండి, లేకుంటే రాబోయే కాలంలో మళ్ళీ ఈ వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో మరింత ఉధృతం చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తూ